తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకులాల దాడిలో చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటనను నిరసిస్తూ గురువారం అనంతపురం జిల్లా గుత్తిలో వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్నంలోని ఆర్మీ బంగ్లా నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ గాంధీ చౌక్ మీదుగా రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు సాగింది. నిరసనకారులు దుండగులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ప్రెసిడెంట్ వై కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పెద్ద వెంకటేష్ మాట్లాడుతూ జాతరకు వెళ్లిన రజక కుటుంబంపై కుల వివక్షతో దాడి చేయడం, ఆ క్రమంలో 2 నెలల చిన్నారిని తనడంతో ప్రాణాలు కోల్పోవడం అత్యంత అమానుషమని మండిపడ్డారు. మానవ విలువలను కాలరాస్తున్న ఇటువంటి వ్యక్తులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమానికి బీఎస్పీ నేత గద్దర నాగభూషణం, బీజేపీ నాయకులు తిమ్మారెడ్డి మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. చిన్నారి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు హరిబాబు, రామాంజనేయులు, రాము, నాగేంద్ర, రామకృష్ణ, సురేష్ బాబు, కొనకొండ్ల హరి, బీఎస్పీ నాయకులు కొండన్న, విజయ్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చంద్రకళ కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే వెనక్కి రామ్మా బాబు. దాడి చేసిన వారిని వెంటనే గత నెల 18వ తారీఖు నాగర్ కర్నూలులో ఒక చాకలి కుటుంబంపై కుమ్మెర అనే గ్రామంలో మల్లికార్జున స్వామి గుడి దగ్గర కుల వివక్ష చూపిస్తూ ఆ కుటుంబంపై దాడి చేయడం జరిగింది. చాకలి చంద్రకళ అనే ఆమె తన కొడుకు ఒక ఎస్సీ ఆమెను పెళ్లి చేసుకుంటే తన కొడుకు కోరికను మన్నించి ఆ కోడలు ఇంటికి ఆహ్వానించింది. మనమరాలు పుడితే సంతోషంగా దేవుడు దర్శనం చేసుకుందామని చెప్పి గుడి లేకపోతే మీరు గుళ్ళేకి పోవాలంటే 100 రూపాయలు ఇవ్వాలన్నారు. ఆ 100 రూపాయలు పేమెంట్కి ఇవ్వాలా, రసీదు ఏంటంటే ప్రశ్నించిన పాపానికి మీరే మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి రెడ్డి కులానికి సంబంధించిన శ్రీనివాసులు రెడ్డి, మధుసూదన్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు వాళ్ళని విచక్షణారహితంగా కొట్టి పంపించడం జరిగింది. అది ప్రశ్నించినటువంటి చంద్రకళ కుమారుడు గౌతమ్ ఇది అన్యాయం కదా అనే నేరానికి అతన్ని కూడా టెంకాయలు వేసే రూములోకి తీసుకెళ్లి ఘోరాతి ఘోరంగా కొడుతూ ఉంటే ఆ గౌతమ్ భార్య మౌనిక 2 నెలల పసికందును దగ్గర పెట్టుకొని నా భర్తను రక్షించండి, నన్ను చూడండి, నా భర్త చనిపోతాడు, వాళ్ళ కాళ్ళు రాడేసినారు, నా పాపనలో చూసి వదిలేయండి అని చెప్తే కాళ్ళతో తన్ని ఆ 2 నెలల పసికందు ఈడ్చి అవతల 20 అడుగులు దూరం బయట తాగడం జరిగింది. అంటే అంత ఘోరంగా తన్నిన ఆ పసిపాప మరుసటి రోజు నుంచి పాలు తాగకుండా చనిపోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ మీద దాడి జరిగి వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడితే వీళ్ళ మీదే కౌంటర్ కేసులు పెట్టడం జరిగింది అక్కడున్న పోలీసులు. అంటే బీసీ కులాలు దేవుని దగ్గర ఏదన్నా అవసరమైతే చాకళ్ళు, మంగళ్ళు, ఈ 2 కులాలన్నీ కూడా మాదిగలు, మాలలు ఆ దేవుడి దగ్గర అన్ని పనులు వాళ్ళే చేస్తూ ఉంటారు. చాకళ్ళు చీరలు పరుస్తారు, మంగళ్ళు వాయిద్యాలు వాయిస్తారు, ఎస్సీ ఎస్టీలు డబ్బులు కొడతారు. మరి ఇన్ని చేసేటువంటి వీళ్లకు ఆ దేవుడి దర్శనానికి ఎందుకు డబ్బులు అడుగుతారని ప్రశ్నించలేరానికి చంద్రకళ కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ దాడికి కారణమైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలా, శిక్షించాలా. ఇప్పటికే నెల పైన అవుతా ఉంది, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తిరిగి చంద్రకళ కుటుంబంపై కౌంటర్ కేసులు పెట్టారు కాబట్టి ఆ కౌంటర్ కేసులు ఎత్తేయాలా. చంద్రకళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అటు చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై